ప్రైజ్ గాడ్. మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. సో మామయ్య చెప్పినట్టు నేను టి సుందరం గారికి మనవడిని, వాళ్ళ కూతురు కొడుకుని. సో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. ప్రేషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద డెత్ ఆఫ్ హిస్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. సో మా తాతయ్య దేవునికి చాలా విశ్వాసంగా నమ్మకంగా జీవించాడు. నేను ఎప్పుడు కూడా తాతయ్య దేవునిలో బలహీనంగా ఉండడం నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చూడలేదు. తాతయ్య ఎప్పుడు కూడా నేను చూసినప్పుడు తాతయ్య ఇతరులతో గాసిప్ చేసినట్టు నేను చూడలేదు. తాతయ్య ఇతరుల దగ్గర ఎలా పడితే అలా ఉండాలి. ఎప్పుడు కూడా తాతయ్య చాలా డిసిప్లైన్డ్గా, చాలా పంక్చువల్గా ఉండేవాళ్ళు. ఇక్కడ లైక్ మేబీ ఆయన్ని మేము ఫిజికల్గా ఈ వరల్డ్లో మిస్ అవుతున్నాము, బట్ లైక్ త్రూ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ హోప్ దట్ విల్ బీ మీటింగ్ హిమ్ అగైన్ ఇన్ హిస్ గ్లోరీ. ఆ నమ్మకం అయితే మాలో ఉంది. ఎందుకంటే మా తాతయ్య చాలా దేవునికి విశ్వాసం. హీజ్ అ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ప్రతి ఒక్క వాక్యము ద్వారా తాతయ్య జీవించారు. ఆయన యేసయ్య చెప్పిన ప్రతి టీచింగ్స్ ద్వారా తాతయ్య జీవించారు. ఖచ్చితంగా హీఈస్ అ రోల్ మోడల్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో తాతయ్య జర్నీ, నేను ఎక్కువ తాతయ్యతో టైం స్పెండ్ చేసే లైక్ ప్రివిలేజ్ నాకు దొరికింది నా లైఫ్. ఎందుకంటే తాతయ్య, నేను 1999లో పుట్టాను. సో అప్పుడు తాతయ్య టెరిటోరియల్ కమాండర్గా ఉన్నారు. సో తాతయ్య రిటైర్డ్ అయిన 2001లో రిటైర్డ్ అయ్యారు. నేను 1999లో ఐ వాజ్ బోర్న్. అండ్ ఇంకా రెస్ట్ 25 years, 2001లో రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 25 years నేను తాతయ్యతోనే ఎక్కువ గడపడం జరిగింది. సో నేను ప్రతిరోజు ఆయనతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసేవాడిని. ఆయన చాలా నన్ను చాలా టీచింగ్స్, చాలా బైబిల్లో ఉండే గాస్పుల్ కానీ ఆయన లైఫ్ లెసన్స్ నాకు చాలా టీచ్ చేసేవాళ్ళు. గాస్పుల్లో, ప్రేయర్లో నన్ను బాగా నక్చర్ చేసేవాళ్ళు. లైక్ ఆయన ప్రతిసారి తాతయ్యతో కూర్చున్నప్పుడు నాకు ఆయన స్టోరీ, ఆయన లైఫ్, ఆయన టెస్ట్ మనీ నాతో షేర్ చేసుకునేవాళ్ళు. సో నేను కూడా తాతయ్య జర్నీ నేను లైక్ జస్ట్ నార్మల్గా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. తాతయ్య అమ్మమ్మ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్గా ఉండి తాతయ్య కాలింగ్ వచ్చినప్పుడు సేవలోకి వద్దామనుకున్నారు. సో మా అమ్మమ్మతో చెప్పినప్పుడు, మా అమ్మమ్మ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ సాల్వేషన్ ఆర్మీలో ఆఫీసర్స్గా ఉన్నారు. సో మా అమ్మమ్మ తాతయ్యకి మేబీ లైక్ కోఆపరేటింగ్గా లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రగుల్ లైఫ్ని చూశారు కాబట్టి. సో మా తాతయ్య సో ఆ సిచ్యువేషన్లో మా అమ్మతో ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, ఈ రోడ్ మీద ఉండే హోమ్లెస్ పీపుల్ని దేవుడు పోషించగలుగుతున్నాడు, దేవుడు మనల్ని పోషించలేడా అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళిద్దరూ సాల్వేషన్ ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళి, ట్రైనింగ్ తర్వాత 4 years కోర్ ఆఫీసర్గా బాపట్లలో పనిచేసి అక్కడి నుంచి ఏలూరుకి డిఓఎస్గా వచ్చారు. సో ఏలూరు నుంచి మళ్ళీ నెల్లూరుకి ట్రైనింగ్ కాలేజ్ అసిస్టెంట్గా వెళ్ళారు. దాని తర్వాత మెడ్రాస్లో టీవైఎస్గా టెరిటోరియల్ యూత్ సెక్రటరీగా పనిచేసి అక్కడి నుంచి మరలా ట్రైనింగ్ కాలేజ్కి ప్రిన్సిపల్గా. తాతయ్య అప్పటి వరకు ఎవరు కూడా క్యాప్టెన్గా ప్రిన్సిపల్ చేసిన వాళ్ళల్లో ఎవరు లేరు. తాతయ్య వాజ్ ద ఫస్ట్ క్యాప్టెన్ టు బికమ్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లైక్ దిస్ ఈజ్ హిజ్ లైఫ్ టెస్ట్ మనీ. సో అక్కడి నుంచి నెల్లూరు డివిజనల్ కమాండర్, అలాగే నెల్లూరు డివిజనల్ కమాండర్ నుంచి గుడివాడ డివిజనల్ కమాండర్, అక్కడి నుంచి ఫీల్డ్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఫైనల్గా టెరిటోరియల్ కమాండర్ విత్ కమిషనర్ ర్యాంక్తో రిటైర్ అయ్యారు. సో ఇదంతా జరిగి నేను ఏ పాటి వాడిని దేవా అని చెప్పి తాతయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు తాతయ్యకి వాగ్దానం చేశారు దేవుడు, నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుకని నేను హెచ్చించాను అని చెప్పి తాతయ్యకి ప్రామిస్ చేశారు. మేబీ లైక్ ఈ సాల్వేషన్ ఆర్మీ టర్మ్స్ అంతా మీకు అర్థం కాకపోవచ్చు, మేబీ ఇక్కడున్న అంకుల్కి నాన్నమ్మకి అర్థం అవ్వచ్చు. సో ఫైనల్గా నేను ఒక
ఇదంతా జరిగినప్పుడు లైక్ నేనైతే తాతయ్యని డెఫినెట్గా ఫిజికల్గా నేను ఆయన్ని మిస్ అవుతున్నాను. బట్ నాకుండే ఒకే హోప్, నాకు యేసు ప్రభు ఇచ్చిన హోప్ ఏంటంటే నేను మరలా ఆయన్ని తిరిగి చూడగలటాన్ని హోప్ నాలో ఉంది. అదొకటే నన్ను కంఫర్ట్ చేస్తుంది. పరిశుద్ధాత్మ కంఫర్ట్ అనేది చాలా ఎలా లైక్ ఓన్లీ కంఫర్ట్ వీ కెన్ ఫైండ్ ఇన్ హోలీ స్పిరిట్. దో పీపుల్ మైట్ కంఫర్ట్ అస్, బట్ ద ఓన్లీ కంఫర్ట్ వీ కెన్ ఫైండ్ ఈజ్ ఇన్ హోలీ స్పిరిట్. సో ఇక్కడ జస్ట్ మూమెంట్, 2 Corinthians 2 కొరింథీయుల పత్రిక 3rd chapter 18th లో రాయబడినట్టుగా, యాజ్ వీ ఆల్ హూ అన్వీల్డ్ ఫేస్ కాంటంప్లేట్స్ ద లార్డ్స్ గ్లోరీ అండ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిజ్ ఇమేజ్ with ever increasing glory which comes from the Lord which is the Spirit. So మా తాతయ్య వాస్ ఇప్పుడు కన్వర్టెడ్ ఇంటూ క్రైస్ట్స్ గ్లోరీ. ప్రభు అయిన యేసుక్రీస్తు గారి మహిమలోకి ఆయన కన్వర్ట్ చేయబడ్డారు. అండ్ హీఈస్ నౌ ఇంటూ ఇమేజ్ ఆఫ్ ది క్రైస్ట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో మా తాతయ్య చాలా ఆయన జీవితం ద్వారా దేవుణ్ణి గ్లోరిఫై చేశారు, మహింపరిచారు. సో మా తాతయ్య గారి జీవితం బట్టి ఆయన ఏ విధంగా దేవుణ్ణి ఆయన గణపరిచారో దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు అనుకోకుండా మా చిన్నాన్న ప్రేయర్కి అటెండ్ అవ్వడం ఆయన యొక్క కృప మాత్రమే. నేను వచ్చినట్లు మా అన్నయ్యకి మా వదినకి కూడా తెలియదు. మా ఆంటీ చెప్పారు, మా కెర్ర ఆంటీ, అన్నయ్య ప్రేయరు 2nd Saturday ఉంటుంది, ఆ రోజే చిన్నాన్నని మా అన్నయ్య జ్ఞాపకం చేసుకుంటూ సంస్మరణ చేసుకుంటూ అన్నయ్య వదిన అని చెప్పారు. ఒక రకంగా మా చరిత్ర చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర వినే ఓపికలు లేవు కదా. ఎందువల్లంటే మా అమ్మ, మా సుశీల ఆంటీ, మా దాసు మామయ్య, మా విద్య ఆంటీ, మా ఇమ్మి మామయ్య, వీళ్ళందరికీ అందరూ ఒక తల్లి బిడ్డలు. వాళ్ళెవరంటే దేవదాసి రాజరత్నం గారి సంతానం. మా అమ్మమ్మ మాణిక్యమ్మ 35 ఏళ్లకే చనిపోయింది మా నాయనమ్మ. అయితే మా రాజరత్నం తాతయ్య ఎటువంటి వారంటే చాలా నిష్ఠా గరిష్ఠులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్లంటే ఆయన మోకరించి ప్రార్థన చేస్తూనే చనిపోయారు. అటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి మా వాళ్ళ చరిత్ర చెప్పడం కూడా అనవసరం, ఎందుకంటే మీరందరూ విద్యావంతులు. మరి అటువంటి సంతానం మేము మా అమ్మ మేజర్ టి సుగుణమ్మ, మేజర్ టి ఏలియా గారు, వారి సంతానం మేము. మా అన్నయ్య మేజర్ కాదు, అన్నయ్య వాళ్ళ లెఫ్టినెంట్ ఏంటన్నయ్య వాళ్ళ ర్యాంకు కమిషనర్ టీజీ సుందరం గారు, తోట సుందరం గారు. మా సుశీల ఆంటీ ఏమంటారంటే కమిషనర్ సుశీలమ్మ గారు. మా ఆంటీ వాళ్ళకి మా అన్నయ్య పెద్ద అన్నయ్య, మా దయన్నయ్య దయాశీల, మా వదిన కృపామణి. ఇక చెప్పనక్కర్లేదు, మీకు వాళ్ళ సేవా తత్పరత తెలుసు. నేను కూడా ఈ గృహప్రవేశానికి వచ్చాను, మాకు చాలా రిలేషన్ ఉంది. అయితే మా రెండో అన్నయ్య, ఒక అన్నయ్య పేరేంటి అన్నయ్య రాజసుధీర్. ఇక అన్నయ్య మంచితనం అంటే అసలు చెప్పనక్కర్లేదు, అంత మంచివాడు మా అన్నయ్య. ఆ అన్నయ్య కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. ఎంత మంచోడంటే అంత భారీ పర్సనాలిటీ. మేమిద్దరం హాస్టల్లో ఉండేవాళ్ళం, సాల్వేషన్ ఆర్మీ హాస్టల్లో. అన్నయ్య అని అంటే హోటల్కి తీసుకెళ్తాడు. అప్పుడు మా టీజీ సుందరం చిన్న ఆయన టీవైఎస్ గారు అన్నమాట. తణుకు వెళ్ళేటప్పుడు ఆ కళకళాలు అవన్నీ చేసి పంపేది మా సుశీల ఆంటీ. అవన్నీ పెట్టి నన్ను హోటల్కి మొదటగా తీసుకెళ్ళిన మా అన్నయ్య, మా రెండో అన్నయ్య. తర్వాత 3 గ్రేస్, అంతేకన్నయ్య కాదు ఆనంద్ అన్నయ్య. 3 మా ఆనంద్ అన్నయ్య, మా వదిన కోర్టు, అన్నయ్యకి 2 పిల్లలు. నెక్స్ట్ మా ఆనంద్ అన్నయ్య తర్వాత మా గ్రేస్ తర్వాత మా మెర్సోడు. ఇది మా చరిత్ర.
జోసఫ్ లాస్ట్ వన్ కాదు మా జోసఫ్ తర్వాతే మా మెర్సోడు, అంతేగానే అంతే. అయితే అసలు మా సుందరరావు చిన్న ఆయన స్ట్రిక్టు, అమ్మో భయంకరమైన స్ట్రిక్టు. ఓసారి మా పెద్దక్క ఉన్నారు టీచరు, మా అన్నయ్య మా పెద్దక్క కలిసి ఈ గుండుగొల్లును స్కూల్ పెట్టారు మా అన్నయ్య వాళ్ళు. అప్పుడు టీచర్స్గా పనిచేశారు. మా పెద్దక్క అంటే ఎప్పుడైతే మా సాల్వేషన్ ఆర్మీకి వెళ్ళారు మా వాళ్ళు పడిన బాధలు కాదు, అమ్మో అసలు అంతకని మేము అసలు ఆ సాల్వేషన్ ఆర్మీ వైపే పోలేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, మేము నమ్మండి నమ్మకపోండి, ఆ సాల్వేషన్ ఆర్మీ వైపే పోలా. ఎందువల్లంటే మా తల్లిదండ్రులు గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ దేవుని సేవకు వచ్చారు. మా అన్నయ్య అయితే ఒక దండ అన్నాడు, మా అమ్మ అయితే 2 దండలు. అమ్మో అస్సలు పడిన అబ్బో అసలు సాల్వేషన్ ఆర్మీ వైపే పోలేదమ్మా. చదువుకోవాలనుకున్నాం, అన్నయ్య అయిపోయింది మా అన్నయ్య గిల్లుతూ ఉంటాడు వేదన మొదలిస్తే. అయితే మా అక్క ముక్కు పుడక పెట్టుకుందండి. ఎందువల్లంటే ఈ ముక్కు పుడక పెట్టుకుంది మా పెద్దక్క. అంతే మా సుందరరావు చిన్న ఎంత ప్రేమ ముత్తంటే ఈ తొడ మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు మా పెద్దక్కని మా చిన్నక్కని. అంత ప్రేమ మా సుందరరావు చిన్నాయనకి. ఏం పాప ముక్కు పుడక పెట్టుకున్నావు అన్నాడు మా సుందరరావు. ముక్కు పుడక పెట్టుకున్నావు అని అంటావని మా పెద్దక్క తీసవుతా అంటే అంత స్ట్రిక్టు. ఏంటి అప్పుడు నిజంగా మా అన్నయ్య చెప్పారు కదా ఏం పెట్టుకోకూడదండి, అట్లా బ్రతకాలంటాడు మా సుందరరావు చిన్నాయన. ఎలా బ్రతుకుతామండి, మీరు పడ్డ కష్టాలు మళ్ళీ మమ్మల్ని పడమంటారా, మేము ఎక్కడ పడవండి. అంత స్ట్రిక్టు, అంత ప్రేమమూర్తి. ఏమి లంచాలు తీసుకోరండి వీళ్ళు మాత్రం. సిన్సియర్ ఆఫీసర్స్. కష్టాలన్నా పడతారు, ఇదేంటది పచ్చళ్ళ మెతుకులన్నా తింటారు. మళ్ళీ మేము పచ్చళ్ళ మెతుకులు మేము ఎక్కడ తిన్నామండి, అసలే కడుపులో మంట. అవసరమా మాకు? అందుకని దేవుడు అత్యధికంగా మాత్రం మమ్మల్ని ఆశీర్వదించాడు అనడంలో మాత్రం మాత్రం ఇవన్నీ వాళ్ళ ఫలాలేనండి, వాళ్ళ ఫలాలే. నేనంటాను అసలు మాది లేనే లేదు. మా అన్నయ్య అయితే పూర్తిగా భక్తుడు, నేను మాత్రం కాదండి. అంటే భక్తే అవసరార్థం భక్తి అనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలియదు, కానీ పూర్తి భక్తి మాత్రం కాదు. మా చిన్నాయన మరణానికి వెళ్ళాను. ఆంటీ అవునా కాదా? మా ఆంటీకి తెలుసు. అంటే ఏదన్నా జబ్బు వచ్చిందనుకోండి భయం, చచ్చిపోతానేమోనని భయం. కాబట్టి దేవ కాపాడు. మళ్ళీ తర్వాత మామూలే. ఈ సినిమా పోస్టర్ చూశాను అనుకోండి, ఏమాయనే మొన్న వెళ్దాం అనుకున్నా. అయితే మన తోడు లేరు కొనుక్కు కెనడా సన్ని తల్లి అనగానే వాడు ఒక సినిమా పెట్టేసేసాడు ఆన్లైన్లో, అమ్మ చూడు అంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వారి సేవా ఫలితం మాత్రం మా అమ్మ మా సుశీల అంటే రోజు ఫోన్ చేసుకుంటారు. అక్క నువ్వు ముందా నేను ముందా, అక్క నువ్వు ముందు అయిపోయింది వీళ్ళు నవ్వుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మాత్రం గ్యారంటీగా ఉంటారండి. ఎందువల్లంటే నిజమైన సేవ చేశారు అనటంలో మాత్రం ఎటువంటి హాస్యాస్పదం కానీ అతిశయోక్తి కానీ లేదు. వారి ఫలాలే మా అన్నయ్య మా వదిన కృపా మినిస్ట్రీస్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్నయ్యకి మా వదిన గారికి నా నిండు నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా నమస్తే. థ్యాంక్ యూ అనండి. ప్రభు నామ స్తోత్రం. దేవుడు నాకు ఒక్కదానికే కదా మనందరికి కూడాను ఈ తరుణం ఇచ్చినందుకే దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ముందుగా ఒక బైబిల్ వాక్యం చదువుతాను. తల్లిదండ్రులు సన్మానింపము. ఏం జరుగుతుంది అమ్మా? నిజమేనా? ఎంతమంది సన్మానిస్తున్నారు చెప్పండి. ఒక్క క్వశ్చన్. మరి ముఖ్యంగా యవనస్తులకి. ముందుగా యవనస్తులకు చెప్తున్నాను నేను, ఎంతమంది తల్లిదండ్రులని సన్మానిస్తున్నారు? ఎందుకంటే దీర్ఘాయుష్మంతుడు, యాక్సిడెంట్లో చచ్చిపోకుండా, ఆటల్లో చచ్చిపోకుండా, వీటిల్లో చచ్చిపోకుండా, కరోనాలో చచ్చిపోకుండా, ఏట్లోనూ చచ్చిపోకుండా కాపాడాలంటే ఒక వాక్యం ఏంటది? నీ తల్లిదండ్రులను సన్మానము. దీర్ఘాయుష్మంతుడు అంటున్నాడు దేవుడు. ఒక్కరోజు 2 రోజులు కాదు, దేవుడు నీ పట్లన ఎంత వయసు నిర్ణయించాడో అది నువ్వు క్యాచ్ చేయాలంటే ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. ఇవి లేదు అసలు ఈ దినాల్లో. కుమారుడు నెరవేరుస్తున్నాడు, సన్మానిస్తున్నాడు తండ్రిని. నెల్లూరులో చేశారు, చాలా బాగా చేశారు. ఇక్కడ చేయాలనేంత అవసరం ఏముంది?
మా నాన్నగారు చనిపోయారండి అని చెప్పుకుంటే సరిపోతుంది కదా, ప్రార్థన చేయండి అని సరిపోతుంది కదా. తండ్రిని సన్మానిస్తున్నాడు, ఎందుకంటే భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండటానికి. ఇదేనా అన్న మరి బావి గారి గురించి మాట్లాడటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చనిపోయినప్పుడు నేను వెళ్ళలేకపోయాను, ఎందుచేతనంటే హైదరాబాద్లో ఉన్నాను, ఒంటరిగా ప్రయాణం చేయటం ఇబ్బంది అని చెప్పి నేను చూడలేకపోయాను, వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నాకును ఈ కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉందండి, చాలా దగ్గర సంబంధం. కొన్ని విషయాలు అసలు కొంతమందికి తెలియదు, అసలు వీళ్ళ పిల్లలకు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారును వాళ్ళ నాన్నగారు చదువుకోలేదని ముందే చెప్పారు కదా దయాశీలన్ గారు, పాస్టర్ గారు. నిజమేనండి, వాళ్ళిద్దరిని నేను కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరితో సన్నిహిత బంధం కలిగి ఉండేదాన్ని. ఆ అత్తమ్మ ఉత్తరం రాయటానికి వేరే భావించబాకండి, అత్తమ్మ ఉత్తరం రాయటానికి వచ్చేది, నాకు ఇచ్చేది కార్డు ఇచ్చి రాయమనేది, నేను రాస్తూ ఉండేదాన్ని. అమ్మ కాళ్ళు సురుకులు, ఒళ్ళు దడ, తల తిరుగుతుంది, ఇవే మాట్లాడి కొడుకు రాయటం. గడగడగడ వణికిపోతుంది అయ్యా ఒళ్ళు. ఏం చేస్తాడండి కుమారుడు? మోకరిచి ప్రార్థన చేస్తాడు, ఏం చేయలేడు. ఎందుకంటే తల్లిదండ్రులు తీసుకెళ్ళి భోజనం పెట్టేంత సిట్యువేషన్లో కూడా ఆయన లేడు. అది వాళ్ళకే బిడ్డలు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి భోజనం పెట్టే స్థితిలో ఆయన లేరు. ఎట్లాగంటే వీళ్ళు కూల్ చేసి పంపించేవాళ్ళండి తల్లిదండ్రులు, మా బావగారికి మా అక్కగారికి కుటుంబానికి అటువంటి పరిస్థితి. అట్లాగని మరీ దరిద్రులు అనుకోబక్కండి. 6 ఎకరాల పొలం మా బావగారు జీవించింది, 6 ఎకరాల పొలం, బండి ఎద్దులు, పెద్ద ఇల్లు, వెనకాల పెద్ద దొడ్డి. బండి ఎద్దులు ఉండటానికి నేను చూశానండి నా కళ్ళారా. బండి ఎద్దులు చూడలేదు, వాళ్ళ స్థలం చూశాను నేను. బండి ఎద్దులు ఉండేటువంటి పెద్ద స్థలం, పక్కన ఇల్లు, చక్కని ఇల్లు, దాని మీద ఒక దిమ్మ లాంటిది ఉండేది కూర్చుని మాట్లాడుకుంటానికి. 6 ఎకరాల పొలంలో నుంచి వచ్చాడండి ఆయన. ఒక క్వశ్చన్ వేస్తాను మీకు, ఆయన ముఖం చూస్తే ఒక్కరిద్దరు చెప్పండి ఏమన్నా సాక్ష్యం. కొంతమంది మనిషిని చూస్తే టాలీ చేసేస్తారు ఇది ఎట్లా అని, జ్యోతిష్కం చెప్పేస్తారు చెప్పాలంటే. ఆయన గారు ముఖం చూస్తుంటే ఏమనిపించింది? ఒక్కళ్ళిద్దరు చెప్పండి జవాబు నాకు, ఒక్కళ్ళిద్దరు దయచేసి. ఆయన ఫేస్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నేను అక్కడ కూర్చుంటే వచ్చింది నాకు ఆలోచన. అమ్మా వినపట్లేదమ్మా. అమ్మా ఐశ్వర్యవంతులాగా ఉండారు, ఇంకా అందగాడు, ఇంకా నిజమేనండి, మంచి కలర్ అండి మా బావగారు, చాలా మంచి కలరు. అందరూ ఆయనంక చూడాల్సిందే, అసలు ఈయన ఎవరు అక్కడ చూడక్కర్లేదండి, అంత అందగాడు. ఇంకా ఎవరన్నా ముఖం చూసి చెప్పేస్తారు, చెప్పాలి గబగబా, టైం అయిపోతుంది, భోజనం లేట్ అయిపోతుంది. సిన్సియర్ అండ్ పర్ఫెక్ట్ కనపడుతుంది ముఖంలో, గంభీరం. కాస్త అంత లేట్ అయింది పడిపోతాను మీ మీద. ముఖం అట్టగా ఉంది కదా, ఆయన మొక్క కట్లు. నిజంగాను మంచి కుటుంబంలోనూ మంచి ఆస్తిపరుడండి. అవన్నీ మరి దేవుడు తీసేసుకున్నాడు, చెప్పాలంటే దేవుడే తీసుకున్నాడు, మనుషులు ఎవరు పాడు చేయటక్కలే. ఎందుకంటే ఆయన ఆ కష్టంలో పెరగాలని చెప్పి భగవంతుడు 6 ఎకరాలు కూడా లేకుండా చేసి ఒడ్లు తన్నుకుంటూ తిరిగేవారు. పాలు వాళ్ళ అమ్మగారు ఇట్లా పిండి నోట్లో పోసేదన్నమాట, పాడి పంట. అటువంటి వాటిలోంచి జన్మించి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే వీళ్ళు ఆర్మీలో కష్టాలు. ఆర్మీలో ఎందుకండి కష్టాలు? దేవుని సేవలో కష్టాలని చెప్పండి. ఆర్మీ ఒక్క దాంట్లో కాదు, ఆర్మీని ఎత్తి పొడవకండి, కోపం వచ్చేద్ది నాకు మళ్ళీ. దేవుని సేవలో కష్టాలు, ఏ సేవకన్నా వెళ్ళండి, ఏ డినామినేషన్కన్నా వెళ్ళండి, కష్టాలేనండి దేవుని సేవలో. ఎవరు సుఖంగా లేరు. కొంతకాలం అయిన తర్వాత దేవుడు సుఖం మనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడండి. అందరికి ఉండొచ్చు ఈ అనుభవం. కొంతకాలం నలగొట్టబడతాము, కొంతకాలం ఇరగొట్టబడతాము, కొంతకాలం మలుస్తాడు. నీకు డబ్బు వచ్చిన తర్వాత గర్విస్తావేమో, ఇతను లెక్క చేయకుండా ఉంటావేమో, ఇతని పట్ల సానుభూతి చూపించవేమో అని చెప్పి ఏం చేస్తాడంటే మలుచుతాడు, నలుపుతాడు. దానివల్ల రక్షణ శ్రేణుల కష్టాలు అనబక్కండి. మా అమ్మాయికి నేను చెప్పాను, ఆర్మీకి వెళ్తుంటే, మా అమ్మాయి అండి ఎంఏ చదివిన తర్వాత ఆర్మీకి వెళ్తుంటే, నేను అన్న వెళ్ళొద్దమ్మా కష్టాలు,
నిన్ను కాపాడిన దేవుడి కష్టాల్లోంచి నన్ను కాపాడతాడని వెళ్ళిపోయిందండి. ఆ ఫెయిత్ ఉండాలి దేవుని సేవలోకి. అంత మంచి కుటుంబంలో నుంచి వచ్చాడండి ఆయన. 6 ఎకరాల పనవాటి సామాన్యం ఏంటండి. టీవీ సుందరం గారు పేదోడు 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 కాదండి, ధనవంతుడు. ధనవంతుడిని దేవుడు ధనహీనునిగా చేశాడు. ఎందుకంటే ఆ ధనహీనతలో తెలియాలి. ఎందుకంటే ఆత్మనే సంపాదించటం, కష్టపడటం, ఆత్మల వల్ల తృష్ణ అవన్నీ కలగాలని చెప్పి ధనహీనుని చేసి ఆర్మీలో పంపించాడండి. అంత గొప్ప కుటుంబంలోంచి జన్మించాడు. ఆయన ముఖం చూస్తే ధనవంతుడిలాగా లేడా ఏండి, దరిద్రులాగా ఉండాడా? ధనవంతుడు. ఆయన ధనహీనుడై మనల్ని ధనవంతుడిని చేశాడు భగవంతుడు. ఆయన ధనహీనుడయ్యాడు కాబట్టి ఈయన కూడా అంతే ధనహీనుని చేసి తర్వాత ధనవంతుడిగా చేశాడు దేవుడు. బిడ్డల పట్ల కానీ ఆయన కుటుంబం పట్ల కానీ మంచి పొజిషను. సల్వేషన్ ఆర్మీలో కమిషనర్ ర్యాంకు లాస్ట్ ర్యాంక్ అండి, లాస్ట్ ర్యాంక్. ఆ ర్యాంక్ వరకు తీసుకెళ్ళాడు. ధనహీనుని చేసి ధనవంతుడిని చేశాడండి భగవంతుడు. ఇది నాన్న మన అందరం కూర్చుని ఆయన మాటలు వినటానికి చాలా కష్టపడ్డారండి పిల్లలు. ఎందుకంటే మరి 2 టీచర్స్ సామాన్యం అండి. ఆర్మీని ఉద్యోగాలు వదిలేసుకుని సాక్రిఫైస్ చేసుకుని 2 టీచర్స్ బయటకు వెళ్తే పిల్లలు ఎన్నిసార్లు తిట్టుంటారో వాళ్ళ అమ్మనే నాన్న ఎందుకు వదిలిపెట్టొచ్చారు, మీ వల్ల మేము కూడా ఈ దరిద్రం అనుభవించాల్సి వస్తుందని. మరి ఎన్నిసార్లు బిడ్డలు అనుకున్నారో మనకైతే తెలియదు. కానీ ఆయన ఇద్దరు మాత్రము నిజంగా దేవుని సేవలో చాలా పట్టుదలతోటి నమ్మకంతో దేవుడు మహిమ పొందేటట్టుగా చేశారండి. మనుషులు మహిమ పొందేట దేవుడు మహిమ పొందేటట్టుగా చేశాడు. మా సుశీలక్క కూడాను ఆయన్ని చక్కగా భర్తను అంటి పట్టుకుని ఉండేది అన్ని విషయాల్లో కూడాను. మా బావగారండి ఆయన బట్టలు ఆయన ఉతుక్కున్నాడు, ఆయన బట్టలు ఆయన ఇస్త్రీ చేసుకున్నాడు. నిజమండి. ఇప్పుడు అసలు కొంతమంది మగవాళ్ళు బట్టలు ఉత్తారు ఏంటండి, ఉతకరు. అసలు ఎందుకు ఉతుకుతారు? అప్పట్లోనే ఆయన గారు తెల్ల బట్టలు అనమాట. ఆ తెల్ల బట్టలు ఎవరు కనిస్తే సరి ఉత్తరకు మరక చేస్తారు, అవి చేస్తారని ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుని, నేను సాక్ష్యం అండి వాటికి, నేను సాక్ష్యం వాటికి. ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుని వేసుకునేవాడు. ఎప్పుడు కూడాను పేదరికంగా ఉన్నట్లు దర్జాగా ఉండేవాడు. యూనిఫామ్లో చాలా దర్జాగా ఉండేవాడు అనమాట యూనిఫామ్లో. అటువంటి జీవితము జీవించి వచ్చాడు. అంతేకాడ నేనేమంటానంటే జీవి కిరీటాన్ని అందుకున్నాడు ఆయన. జీవి కిరీటాన్ని దేవుని దగ్గర తీసుకున్నాడు అనమాట. ఆయన సామాన్యంగా ఆయన సేవ చేయలేదు. మరి ఆయన చేతి కింద ఉండేవాళ్ళు అనేక మంది కూడాను ఆయన గురించి చెప్తారు. ఎందుకంటే ధైర్యవంతుడు, స్ట్రిక్ట్గా ఉంటారు. తర్వాత ఉద్యోగస్తులను కూడా క్రమంగాను పద్ధతిలో నడిపించాడు ఆయన. ఎవరు కూడాను ఆయన చూసి ఏలు పెట్టే స్థితిలో ఆయన జీవించలేదు. చెప్పారు నీతిమంతుడు, చాలా బాగా దేవుని సేవ చేశాడు. ఆర్మీలో మంచి పొజిషన్కి వెళ్ళి మంచి స్థితిలో జీవించి బిడ్డలు కూడా ఆశీర్వదించబడేటట్టుగా దేవుడు చేశారు. మీరందరూ యవనస్తులైన బిడ్డలు మీరు దీర్ఘాయుష్మంతులుగాను ఆశీర్వదించబడి మంచి ఉద్యోగాలను మంచి స్థితిలో ఉండాలంటే ఈయన జీవితాన్ని బట్టి నేను చెప్పేదంటే మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించండి. ఆయన యొక్క మీటింగ్లో నేను తెలియజేసేదంటే యవనస్తులైన బిడ్డలకి ఖచ్చితంగాను తల్లిదండ్రిని సన్మానించండి. దీర్ఘాయుష్మంతులుగా మీరు జీవించగలుగుతారు. అంతేకాదు దేవుడు ఆస్తిపరులు కూడా చేస్తాడు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఇంకా ముగిస్తున్నాను, టైం అవుతుంది. కానీ దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఆమేన్.